ఏంటండి మీరు చదువుకుంటూ జాబ్ చేస్తూ సాఫ్ట్వేర్ జాబ్ చేసి మానేసి డైరెక్ట్ గా రొయ్యల చెరువు చేయడానికి వచ్చేసారంట. అవునండి. సో అంటే అంత డేర్ స్టెప్ ఎందుకు తీసుకున్నారు ఏంటి? సో ఒక ఎకరానికి ఎన్ని టన్నులు వస్తాయి? ఇప్పుడు మనం ఎకరానికి 1,50,000 పిల్లలు వేసుకుంటే అదే 100 కౌంట్లో పట్టుకుంటే 20 వరకు దొరుకుతుంది మనకి. ఇప్పుడు మీకు ఎన్ని ఎకరాల్లో మీరు సాగు చేస్తున్నారు రొయ్యల్ని? నేను 22 ఏకర్స్లో చేస్తున్నాను. దీని మీద ఎంత ప్రాఫిట్ చూడొచ్చు మీరు? ప్రాఫిట్ అంటే రిస్క్ ఎంత ఉందో ప్రాఫిట్ అంతే ఉంటుంది. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఫ్రీడమ్ ఆఫ్ బిజినెస్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ రాజీవ్ పసుపులేటి. సో ప్రస్తుతం మనమైతే అమలాపురంలోని గోగిన మఠం దగ్గర ఉన్నాము. రొయ్యల చెరువు సంబంధించి సో మనతో పాటు మాట్లాడడానికి, రొయ్యల చెరువు గురించి సో మరిన్ని సజెషన్స్ కానీ టిప్స్, వారి యొక్క సక్సెస్ స్టోరీ మనతో పంచుకోవడానికి ముత్యాల మణిదీప్ గారు ఈరోజు మనతో ఉన్నారు. సో వారి మాటల్లో వారి చెరువులో వాటిని రొయ్యల్ని ఎలా పండిస్తారు, వాటికి ఎటువంటి కేర్ తీసుకుంటూ ఉంటారు, సో అసలు ప్రాసెస్ ఏంటి మొత్తం కూడా తన మాటల్లోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో లెట్స్ స్టార్ట్. హాయ్ మణిదీప్ గారు. హాయ్ అండి. యా, ఎలా ఉన్నారు? బాగున్నా సార్. సూపర్. ఏంటండి మీరు చదువుకుంటూ జాబ్ చేస్తూ సాఫ్ట్వేర్ జాబ్ చేసి మానేసి డైరెక్ట్ గా రొయ్యల చెరువు చేయడానికి వచ్చేసారంట. అవునండి. సో అంటే అంత డేర్ స్టెప్ ఎందుకు తీసుకున్నారు ఏంటి? నాకు రిస్క్ తీసుకోవడం అంటే ఇష్టం. ఎప్పుడో 12 ఇయర్స్ నుంచి ఇదే ఫీల్డ్ లో ఉన్నాను. ఓకే. అందుకోసం ఇంకా ఇదే ఫీల్డ్ ని కొనసాగుతున్నాను. ఓకే. సో మరి రిస్క్ తీసుకున్నందుకు దానికి ఫేజ్ దాటారా? మరి సక్సెస్ అయ్యారు అందులో? సక్సెస్ అయ్యాను. సూపర్. అయితే ఒక మీ యొక్క సక్సెస్ స్టోరీని సో మా ఛానల్లో మా ప్రేక్షకులందరికీ కూడా పంచుకోవాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. సో లెట్ స్టార్ట్ అండి. సో రొయ్యల చెరువు అంటే ఇప్పుడు మీకు ఎన్ని ఎకరాల్లో మీరు సాగు చేస్తున్నారు రొయ్యల్ని? నేను 22 ఏకర్స్లో చేస్తున్నాను. 22 ఎకరాల్లో రొయ్యల్ని సాగు చేస్తున్నారు. ఓకే. దీని మొత్తానికి కలిపి మీకు ఇన్వెస్ట్మెంట్ ఎంత అవుతుంది ఒక బ్యాచ్కి? బ్యాచ్ కంటే బ్యాచ్గా వేయను, గ్యాప్ ఇస్తూ ఉంటాను. 1 మంత్ ఒకటి 1 మంత్ ఒకటి అలా వేస్తాను. అప్రాక్సిమేట్లీ నాకు 60 to 70 lakhs అవుతుంది. ఇది 22 ఎకరాలకి కలిపి 60 to 70 60 నుంచి 70 లక్షలు అవుతుంది స్టార్టింగ్ ఇన్వెస్ట్మెంట్. ఓకే. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం చూస్తుంటే రొయ్యలు అనేవి 3 నెలలకు వచ్చేస్తాయి అనుకుంటా కదా. 3 నెలలకి 60 నుంచి 70 లక్షలు వేస్తే సో 3 నెలల్లో 3 months లో 62 కాదు, స్టార్టింగ్ 1 month లోనే అవుతుంది 60 to 70 lakhs. ఒక్క నెలకి 60 నుంచి 2 months లోపు మొత్తం బ్యాచ్ మొత్తం కవర్ చేయడానికి మొత్తం 1 crore దాకా అవుతుంది. ఇంతలో నాకు హార్వెస్టింగ్ వస్తూ ఉంటుంది మిడిల్. ఓకే ఓకే. నాకు రొటేషన్ జరుగుతూ ఉంటుంది. ఓకే ఓకే. దాన్ని మళ్ళీ ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. ఓకే ఫైన్. సో దీని మీద ఎంత ప్రాఫిట్ చూడొచ్చు మీరు? ప్రాఫిట్ 22 ఎకరాలు కలిపి ప్రాఫిట్ అంటే రిస్క్ ఎంత ఉందో ప్రాఫిట్ అంతే ఉంటది. ప్రాఫిట్ కంటే రిస్క్ ఎక్కువ ఉంటది. మనం చేసుకునే కల్చర్ బట్టి ఉంటది ప్రాఫిట్స్. అదే ఎంత వరకు వచ్చే ఛాన్స్? ఇప్పుడు ఇక్కడ కల్చర్ ఎలా ఉంటదంటే పక్కన ఎక్కడైనా కంప్లైంట్ అటాక్ అవుతే వెంటనే మన దానికి కూడా అటాక్ అయిపోద్ది. ఓకే ఓకే. రైలు చెరువులో ఉన్న రిస్క్ అంత అలా ఉంటది. ఓహోహో, అట్లా ఉంటుందా? సరే. అయితే మొత్తానికి ఒక రైలు చెరువు స్టార్ట్ చేయడానికి ఫర్ ఎగ్జాంపుల్ మనం 1 ఎకరంతో తీసుకుందాం. 1 ఎకరంలో స్టార్ట్ చేయొచ్చు అసలు? చేయొచ్చు. ఎందుకంటే అందరికీ కూడా 2-3 ఎకరాలు 10 ఎకరాలు ఉండే ఛాన్స్ ఉండకపోవచ్చు. సో కామన్ పీపుల్ అందరూ ఉంటారు. సో వాళ్ళకి ఉపయోగపడేలాగా మనం చేద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్ 1 ఎకరానికి సో 1 ఎకరంలో రొయ్యలు సాగు చేయడానికి ఎలా స్టార్ట్ చేయాలి ఏంటి అసలు? ఫస్ట్ మనం కల్చర్ చేయాలంటే 1 ఎకరం ట్యాంక్ తీసుకోవాలంటే లీజ్ ఇవ్వాలి 1 lakh rupees. లీజ్ 1 ఎకరానికి ₹1,00,000 సంవత్సరానికి. ఓకే. అక్కడ మన ట్యాంక్ ప్రిపరేషన్ ఇవన్నీ చేయడానికి ఒక 25,000 అవుతుంది. అంతే. 1,25,000 ట్యాంక్ ప్రిపరేషన్ చేయడానికి 25,000 అవుతుంది. ట్యాంక్ ఇన్ ద సెన్స్ దాన్ని తవ్వేసి తర్వాత కాదు వాటర్ ప్రిపరేషన్ చేయడానికి. ఓకే ఓకే. అంటే మీరు చెప్తున్నది ఏంటి అంటే డైరెక్ట్ గా చెరువుని ప్రిపేర్ చేసేసారు, కింద సిమెంట్ అంతా వేసేసారు. సిమెంట్ ఆల్రెడీ చెరువుని రెడీగా ఉన్న ట్యాంక్ నే మనం తీసుకుంటాం. ఓహో. ఓకే, గాట్ ఇట్. సో ఒకవేళ నార్మల్ ల్యాండ్ కి అయితే 60,000 నుంచి 70,000 రూపాయల వరకు సెటప్ మొత్తానికి అవుతుంది. లేదు ఒకసారి రెడీగా ఉండడానికి అయితే 1 ఎకరానికి ₹1,00,000 వరకు ఖర్చు అవుతుంది. ఓకే, సూపర్. సో నీళ్లు మీరు క్లోరినేషన్ చేసిన తర్వాత పోసుకుంటారు. సేమ్ చేపలకి ఎలా చేస్తామో దీనికి కూడా అలాగే చేస్తారు. దీనికి కొంచెం ప్రిపరేషన్ ఎక్కువ చేయాలి. అంటే ఎట్లా చేస్తారు? వాటర్ అయితే తోడేసాక డ్రిప్పింగ్ చేసాక 2 times కోఆర్డినేషన్ చేయాలి. డ్రిప్పింగ్ అంటే అదే వాటర్ లోపలికి తోడేసాక 2 times కోఆర్డినేషన్ చేయాలి. ఓకే ఓకే. ఎన్ని రోజులు పడుతుంది ఇది? 15 days పడుతుంది. 15 రోజుల్లో 2 సార్లు క్లోరినేషన్ అయిపోతుంది. ఓకే. సో మరి సీడ్ పిల్లలు సో వాటిని మీరు ఎక్కడి నుంచి తీసుకొస్తూ ఉంటారు? నేను పాండిచేరి, ఓకే, తుని, నెల్లూరు అలా అటు సైడ్ ఎక్కడ బాగుంటే సీడ్ అక్కడ ఎక్కువగా నెల్లూరు పాండిచేరి తెచ్చుకుంటాం. పాండిచేరిలో కొంచెం క్వాలిటీ రొయ్యలు ఉంటాయా? సో ఇందులో రకాలు ఏమైనా ఉంటాయా?
అలా ఉంటాయి. టైగర్ వనామీ ఉంటది. టైగర్ ఎప్పుడే లేదు, ఇప్పుడు ఓన్లీ వనామీ ఒకటి ఉంది. వనామీ అంటే చిన్నదా లేకపోతే పియ్యలు చిన్నదే, చిన్న సీడ్ తెచ్చేసుకుంటాం. ఓకే ఓకే. సో ఒక సీడ్ ఎంతకు దొరుకుతుంది, ఒక ఎకరానికి ఎంత పడుతుంది? ఒక సీడ్ ఇవాళ 35 పైసా ఉంది. 35 పైసా. 35 ఒక రూపాయికి 3 వచ్చేస్తాయి దగ్గర దగ్గర. ఇవాళ ఎకరం ట్యాంక్ లో 1,50,000 దాకా వేసుకోవచ్చు. 1,50,000 వరకు రొయ్య పిల్లలు వేసుకోవచ్చు. దానికి ఎంత ఖర్చు అవుతుంది? మనకి ఇంచుమించు సీడ్ వచ్చి ఇక్కడికి వచ్చి లోపు 50,000 రూపాయలకు వచ్చి అవుతుంది మనకి సీడ్కి. మన చేతికి మన పంట పొలానికి చెరువుకు రావడానికి 50,000 రూపాయల వరకు ఖర్చు అవుతుంది. ఓకే ఓకే. సో తర్వాత ఒక రోజుకి వచ్చేసి దీనికి ఇన్వెస్ట్మెంట్ అంటే ఇప్పుడు మనకు మేత వేయాల్సి ఉంటుంది కదా, సో మేతలు వేస్తూ ఉంటారు, ఎక్కడి నుంచి తీసుకుంటారు? స్టార్టింగ్ లో 2 టైమ్స్ వేస్తాం. అంటే వచ్చిన కొత్తలో ఎంత సైజులో ఉంటాయి అవి? 9 to 10 days పిఎల్. ఓకే ఓకే. పిఎల్ అంటే చిన్న సైజు. సో వాటిని 2 సార్లు వేస్తారు వచ్చిన కొత్తలో. వీటి యొక్క సెకండ్ వీక్ నుంచి 3 టైమ్స్ వేస్తారు. సెకండ్ వీక్ నుంచి 2 వారాల వరకు 2 సార్లే. సెకండ్ వీక్ నుంచి ఫస్ట్ వీక్ లో 2 టైమ్స్, సెకండ్ వీక్ లో 3 టైమ్స్ వేస్తారు. ఓకే. థర్డ్ వీక్ నుంచి 20 days 18 days నుంచి అక్కడ నుంచి 4 టైమ్స్ వేస్తారు. 4 టైమ్స్ డైలీ. ఓకే ఓకే. సో మరి దీనికి సంబంధించి యొక్క ఫీడ్ అన్నది మీరు ఏం వేస్తూ ఉంటారు, ఎక్కడ నుండి తెస్తూ ఉంటారు? నేనైతే రకరకాల ఫీల్డ్ వాడుతూ ఉంటాను. ఇప్పుడు మార్కెట్ లో చాలా ఫీల్డ్ ఉన్నాయి, ఎవరికి అందుబాటులో ఉన్నది వాళ్ళు వాడుకుంటూ ఉంటాం ఫీడ్. నేనైతే వాటర్ బేస్ వాడుతున్నాను ఇప్పుడు ప్రెజెంట్. వాటర్ బేస్, వాటి పేరు ఏంటండి? లైక్ వాటర్ బేస్ ఫీడ్. వాటర్ బేస్ ఫీడా? రొయ్యలకి పెట్టే ఫీడ్ పేరే వాటర్ బేస్ ఫీడ్. ఆ ఫీడ్ కి ఎంత ఖర్చు అవుతుంది? ఇవాళ కేజీ 85 రూపాయలు అది. ఓహో, చాలా ఎక్కువ. అదే చేపలకైతే అంత ఉండదు, అది అంత ఉండదు. తవుడు కానీ తర్వాత పిల్లెట్స్ అవన్నీ కూడా తక్కువే ఉంటుంది. ఓకే, చూస్తున్నాం కదా చేపల కంటే రొయ్యలకి కొంచెం ఎక్కువ కాస్ట్ కూడా ఉంటుందంట. సో ఫైన్. సో అలా మీరు ఒక కేజీ 80 రూపాయలు చొప్పున తెస్తూ ఉంటారు. సో 1,50,000 పిల్లలు అనుకుందాం. వాటిని ఒక ఎకరంలో వేసిన తర్వాత ఒక్క రోజుకి ఎంత పడుతుంది వాటికి? స్టార్టింగ్ డేస్ 2 kgs నుంచి చేస్తాం. 2 kgs ఒక ఎకరానికి సరిపోతుందా? మార్నింగ్ 2 kgs, ఈవినింగ్ 2 kgs చేస్తాం. అంటే 4 kgs ఒక ఎకరానికి సరిపోతుంది. స్టార్టింగ్ లో వేస్తాం. అక్కడ నుంచి డైలీ ఫస్ట్ వీక్ లో 300 grams పెంచుతాం. 2 కేజీలు 300 గ్రాముల నుంచి మీరు సెకండ్ వీక్ పెంచుకుంటే వెళ్తుంటారు. అలాగా సెకండ్ వీక్ లో 400 grams. ఓకే ఓకే. అలా పెంచుకుంటూ వెళ్తాం. అలా పెంచుకుంటే అలాగా 20 days అయ్యాక చెక్ నెట్ ఫాలో అవుతాం. 22 days కి. ఓకే. సో ఎప్పటి నుంచి ఇక మరి సో ఫీడ్ అవుతుంది, పెరుగుతూ ఉంటుంది. సో మరి వీటికి సంబంధించి మనం చూసినట్లయితే తెగులు కానీ వాటికి ఏమైనా వైరస్లు కానీ రోగాలు రాకుండా మరి చెక్ చేస్తూ ఉంటారు. వీక్ 5 days కి ఒకసారి ప్రొబయోటిక్ ఇస్తూ ఉంటాం. అంటే ఏంటి, వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు? వాటర్లో అది రెయ్యికి ఎటువంటి వైరస్లు అవి అటాక్ అవ్వకుండా ప్రొబయోటిక్ ఇస్తూ ఉంటాం, యాక్టివ్గా ఉంటానికి. సో అది మీరు ప్రతి 5 రోజులకి రొయ్యలకి వేస్తూ ఉంటారు. అది ఎక్కడి నుంచి తీసుకుంటుంటారు మెడిసిన్? అది డీలర్ షాప్ నుంచి వస్తుంది, మన మ్యాథ్ షాప్ నుంచి. ఓకే ఓకే, సరే. సో మొత్తానికి యొక్క క్రాప్ ఎప్పటి నుండి స్టార్ట్ అవుతుంది మీకు? అంటే పిల్లల్ని మీరు ఎప్పుడు తీస్తారు? ఇంకా అంటే రొయ్యలు పెద్దవి ఎప్పుడు అవుతాయి? 2 months కి 55 days కి మన మెయింటెనెన్స్ బాగుంటే 55 days కి 100 కొంట వస్తుంది. 55 days కి 1 కేజీకి 100 రొయ్య పిల్లలు వచ్చేస్తాయి. సో అవి మొత్తం ఇప్పుడు 1,50,000 వేసాం కదా, అన్ని బ్రతుకుతాయి ఎండింగ్ వరకు? బతికితే మన వాటర్ క్వాలిటీ బట్టి అయ్యి మనం చూసుకుని వాటర్ టెస్ట్ చేయించుకుని సీడ్ వేసుకునే ముందు దానికి తగ్గట్టు మనం సీడ్కి వెళ్తాం. ప్రిపరేషన్ ఓకే, ట్యాంక్ ప్రిపరేషన్ అయిన తర్వాత మనం సీడ్ వేసుకుంటాం. ఇప్పుడు ఆప కడతాం చెరువులో. అంటే చిన్న మెస్. ఆ మెస్ లో మనం 100 పిల్లలు వేస్తాం, రొయ్య పిల్లలు. అవి పిల్లలు వేసాక నెక్స్ట్ డే మార్నింగ్ మనం కౌంట్ చేస్తాం. అవి ఒక 90+ ఉన్నాయంటే సర్వేలు బాగుంది, పిల్ల బాగా కాసింది అని చెప్పి అనుకుంటాం. ఓకే, అంటే బతుకున్నట్లుగా అన్ని. ఓకే ఓకే, అలా మీరు టెస్ట్ చేస్తారంటే క్వాలిటీగా బాగున్నాయి అని చెప్పి. సీడెస్ మర్నాడు మార్నింగే మీరు చేస్తూ ఉంటారు. సరే. సో ఇక మీరు ఒక మార్కెట్ని బట్టి కావచ్చు, వీటిని బట్టి కావచ్చు, మీరు 50 రోజుల నుంచి 45 రోజుల నుంచి 55 days నుంచి మిడిల్ స్టార్ట్ చేస్తాం. దాంట్లో ఉన్న డెన్సిటీ ఎలా ఉంది, దాని వాతావరణం ఎలా ఉందో చూసి దాన్ని బట్టి మనం మిడిల్ కి వెళ్తాం ముందుకి. ఓకే ఓకే. సో అప్పటి నుంచి క్రాప్ స్టార్ట్ చేస్తారు. 50 రోజులు, 60 రోజులు, 80 రోజులు, 120 రోజులు ఇలా విధంగా తీస్తూ ఉంటారు. సో ఎక్కడ మీరు మార్కెటింగ్ చేసుకుంటారు? ఎక్కడికి మీరు? మనం ఫీడ్ షాప్ నుంచి ఫీడ్స్ తెచ్చుకుంటాం కదా, వాళ్ళకే డీలర్కి ఇచ్చేస్తాం. డీలర్ వాళ్ళకి ఇచ్చేస్తారు. ఓకే. ఇప్పుడు 1,50,000 పిల్లలకి ఖర్చు ఎంత అయింది మొత్తం 120 రోజులకి చెప్తే ఎంత అవుతుంది ఒక ఎకరానికి? అంటే అలా కాదు, ఒక 2 months కి ఇప్పుడు 100 కౌంట్ వచ్చిందంటే ఇంచుమించు 2.5 వరకు మన దాంట్లో ఉన్నట్టు. దాన్ని తగ్గట్టు మేత ఒక్కొక్కరికి 2 టన్నులు అవుతుంది, ఒక్కొక్కరికి 2.5 మేత అవుతుంది, ఒక్కొక్కరికి ఇంకా ఎక్కువ అవ్వచ్చు, తక్కువ అవ్వచ్చు, ఎక్కువ అవ్వచ్చు. దాన్ని బట్టి మనం వాళ్ళ చేసుకున్న మెయింటెనెన్స్ పెట్టి చక్రీ నెట్టి చక్రీలో కరెక్ట్గా చేసుకుంటే మెయింటెనెన్స్ మన మెయింటెనెన్స్ కూడా బాగుంటే
రేయి కూడా స్పీడ్గా వస్తుంది, మేత కూడా ఎక్కువ వెళ్తుంది, FCR అవి తక్కువగా ఉంటుంది. ఓకే ఓకే. అదే దీనికి ఎంత ప్రాఫిట్ వస్తుంటుంది? మీరు 1,50,000 రొయ్యలు వేశారు ప్రస్తుతం. ప్రాఫిట్ అంటే ఇప్పుడు రేట్లు కూడా ఒక 220 అలా ఉంటున్నాయి ఇప్పుడు. అదే 220 అలా ఉంటే ఒక కేజీ 220, 220 రూపాయలు. 20 రూపాయలు. ఓకే. మనకి టన్నుకి వచ్చి ఒక 40,000 అలా మిగులుతుంది. టన్నుకి వచ్చి 40,000 మిగులుతుంది 100 గుంటలో పెట్టుకుంటే. మన మెయింటెనెన్స్ అవి బాగుండి. ఓకే. లేదు అంటే ఇంకా ఎక్కువ అయిపోతుంది. సో ఒక ఎకరానికి ఎన్ని టన్నులు వస్తాయి? ఇప్పుడు మనం ఎకరానికి 1,50,000 పిల్లలు వేసుకుంటే అదే 100 గుంటలో పట్టుకుంటే 2.5 వరకు దొరుకుతుంది మనకి. 1.5 దొరుకుతుంది. టన్నుకి 40,000 ప్రాఫిట్ అంటే 1.5 వచ్చి 60,000 రూపాయలు ప్రాఫిట్ వస్తుంది కేవలం 100 గుంటలో. 2 నెలల్లో వస్తుంది కొంచెం లోపే. అంటే ఇంకా ఎక్కువగా మిగులుతుంది. అంటే మనం ఎక్సెస్ ఒకటి వేస్తాం కదా, అది ఇంకా ఎక్స్ట్రా దొరికింది అనుకో, అప్పుడు మనకి 1 lakh 1,50,000 2 lakhs దాకా మనకు మిగులుతుంది. రేట్ ఇంకా బాగుంటాయి, 250 అలా ఉంటాయి. అలాంటప్పుడు మనకి కేజీకి వచ్చి 1,50,000 1,60,000 వచ్చి అవుతే దాని పైన రేట్ ఎంత ఉందో అంత మనకి మిగులుతుంది అన్నమాట. మనం తక్కువగా నీట్ గా ప్లాన్ చేసుకుంటే 1,50,000 ఇప్పుడు రేయికి వచ్చి ఒక కేజీకి వచ్చి 150 రూపాయల నుంచి 160 రూపాయలకి వచ్చి అవుతుంది ఒక రొయ్యకి వచ్చి. సూపర్ సూపర్. సో మొత్తానికి ప్రాఫిట్ అయితే చెప్పలేము. సో ఆ రొయ్య కౌంట్ బట్టి, ఆ మార్కెట్ వాల్యూని బట్టి మంచి లాభం అయితే వస్తుంది. మన సర్వేలు బాగుంది అనుకో, మనం తక్కువగా వేసి 100 counts కి 80 counts కి ప్రిఫరెన్స్ ఇవ్వం, 60 50 40 అలా ఇస్తాం. అప్పుడు మనకి 1 acre 4 months కి 3 months కి 5 months కి వస్తుంది 30 count కి అలా వెళ్తే. దాన్ని బట్టి మనం ఎంత కౌంట్కి వెళ్తే అన్ని ప్రాఫిట్ మనకు బాగుంటది. ఇంకా డిపెండ్స్ అపాన్ రైతు మీద ఆధారపడి ఉంటుంది. 3 lakhs దాకా అలా మిగులుతుంది. ఓకే ఓకే. 40 counts కి అలా వెళ్తే. సో ఎవరైతే ఈ యొక్క బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో, సో రొయ్యల బిజినెస్, సో వాళ్ళకి సో మీరేం సజెషన్స్ ఇస్తారో మా యొక్క ప్రేక్షకులకి చెప్పండి. ఇప్పుడు ఇది అందరూ చేసేసి కల్చర్ అయితే కాదు, కొంచెం రిస్క్ ఎక్కువ ఉంటది, అలాగే ప్రాఫిట్ కూడా బాగుంటది. కాకపోతే ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళని అడిగి వాళ్ళని ఏమైనా గైడెన్స్ తీసుకుని మనం ముందుకెళ్తే బిజినెస్ చేసుకుంటే చాలా బాగుంటది. మీరు ఇస్తారా గైడెన్స్ ఎవరైనా ఒకవేళ అడిగితే కనుక? టెక్నీషియన్స్ కూడా బోల్ మంది అందుబాటులో ఉన్నారు మార్కెట్ లో. ఓకే. ఇప్పుడు అవంతి ఫీడ్ వాడితే వాళ్ళ టెక్నీషియన్స్ ఉన్నారు, మెడిసిన్స్ కి టెక్నీషియన్స్ చాలా మంది ఉన్నారు. ఓకే. సో ఫైనల్లీ ఇప్పుడు ఒక ఎకరానికి 1 yearకి వచ్చేసి ఎంత ఇన్వెస్ట్మెంట్ అవుతుంది, ఎంత ప్రాఫిట్ ఉంటుంది? 1 acreకి 1 year ఇన్వెస్ట్మెంట్ కాదు, 1 acreకి 3 months అంటే ఒక క్రాప్ కి 5 lakhs దాకా ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. ఓకే. అంటే 3 సార్లు తీస్తారు పక్కా సంవత్సరానికి. అంటే 3 5 15 లక్షలు పక్కా ఇన్వెస్ట్మెంట్ ఒక దానికి అవుతుంది. దీని మీద ఎంత ప్రాఫిట్ చూడొచ్చు మనం? క్రాప్ కి వచ్చి ఒక 2 lakhs అలా మిగులుతుంది. మంచి కౌంట్ కి వెళ్తే ఒక 3 lakhs దాకా మిగులుతుంది. 3 lakhs వరకు మిగులుతుంది. సో అంటే సంవత్సరానికి 9 లక్షల వరకు ప్రాఫిట్ ఉంటుంది. 6 to 10 6 to 10 lakhs దాకా మిగులుతుంది. ఓకే ఓకే. 40 కౌంట్ అలా వెళ్తే అలా కౌంట్ కనుక బాగుంది అనుకుంటే దాన్ని బట్టి మీకు 6 లక్షల నుంచి 10 లక్షల వరకు మిగులుతుంది. సూపర్ అండి. సో థ్యాంక్ యూ సో మచ్. మంచి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అయితే మీరు మాకు ఇవ్వడం జరిగింది. సో మీ టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇట్ మీన్స్ అ లాట్ అండ్ ఆల్ ది బెస్ట్. సో గైస్, ఇది అండి ఇవాల్టి రొయ్యల బిజినెస్ యొక్క వివరాలు అనమాట. సో రొయ్యల బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎకరానికి అయితే మనం చూసుకున్నట్లయితే సంవత్సరానికి వచ్చేసి మినిమం 3 సార్లు క్రాప్ చేస్తూ ఉంటారంట. ఈజీగా 15 లక్షల రూపాయల వరకు ఖర్చు అవుతుందంటే దీనికి సంబంధించి సీడ్ కవచ్ అవన్నీ కూడా మీరు క్లియర్గా చెప్పడం జరిగింది. అండ్ ఎంత కాదనుకున్నా ఒక సంవత్సరానికి 3 సార్లు క్రాప్ కనుక తీసినట్లయితే ఈజీగా 6 లక్షల నుంచి 10 లక్షల రూపాయల వరకు లాభం అయితే మిగులుతుందంట. కాకపోతే సో చేపలు కంటే కూడా పోలిస్తే ఇది చాలా రిస్క్ ఎక్కువ. రొయ్యలు అనేది చాలా రిస్క్ ఎక్కువ, ఎందుకంటే అవి చాలా స్మాల్ క్వాంటిటీలో ఉంటాయి, రోగాలు కూడా ఈజీగా స్ప్రెడ్ అవుతాయని చెప్పి అంటున్నారు. సో కాబట్టి ఎప్పటికప్పుడు 5 daysకి మీరు ఖచ్చితంగా చెక్ చేసుకోవాలని చెప్పి చెప్తున్నారు. సో కాబట్టి సో ఏడే కనుక మీకు నచ్చినట్లయితే మీరు ఫాలో అవ్వండి. అండ్ మీకు కనుక తన నుంచి ఏమన్నా గైడెన్స్ కావాలన్నా కూడా తన డీటెయిల్స్ అనేది మేము డిస్క్రిప్షన్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇంకా డౌట్స్ కనుక మీకు ఉన్నట్లయితే మన ఫ్రీడమ్ యాప్లో 1200కు పైగా కోర్సెస్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. సో ఎవరైతే సక్సెస్ సాధించారో బిజినెస్ చేస్తూ వాళ్ళందరూ కూడా మీకు ఈ యొక్క బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలి ఏంటి మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడే వెళ్ళి ప్లే స్టోర్లో ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. సో నెక్స్ట్ వచ్చేసి మరొక స్పెషల్ బిజినెస్ ఐడియాతో, స్పెషల్ ఇంటర్వ్యూతో మీ ముందుకు వస్తాను. సో చూస్తూనే ఉండండి ఫ్రీడమ్ యాప్ బిజినెస్ తెలుగు యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ రాజీవ్ సైనింగ్ ఆఫ్.